3 అండి. పార్ట్ 3లో మీకు 3 భాగాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కీర్తనలు అనేవి కీర్తనల గ్రంథంలోనే ఉన్నవా, ఇంకెక్కడైనా ఉన్నవా? తర్వాత కీర్తనల గ్రంథంలో యేసుక్రీస్తు గురించి రాయబడిందా? కీర్తనలు ఎప్పుడు పాడాలనేది ఈ భాగంలో నేర్చుకుందాం. ఈ భాగంలో కీర్తనల గ్రంథంలో 150 మాత్రమేనా, వేరే గ్రంథాల్లో కూడా కీర్తనలు ఉన్నాయా అండి? కీర్తనల గ్రంథంలో యేసుక్రీస్తు గురించి ఏమన్నా రాయబడిందా? మూడోది, కీర్తనలు ఎప్పుడు పాడాలి? ఈ 3 అంశాలు ఈ 3వ భాగంలో మనం నేర్చుకుందాం. మొదటిది ఏం చెప్పాను? 3వ భాగంలో మొదటిది బైబిల్ గ్రంథంలోనైనా కీర్తనలు ఇంకెక్కడైనా ఉన్నవా? అందరూ చెప్పే సమాధానం ఏంటంటే, మీకు తెలియదా? కీర్తనలు అనేవి కీర్తనల గ్రంథంలో మాత్రమే ఉన్నవి. కీర్తనలు ఎన్ని అంటే చెప్పే మాట ఏంటంటే 150. ఇవి మీకు 150 అధ్యాయాలు కూడా ఉండటం అనేది జరిగింది అంటారు. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 5వ వచనం అనొద్దు. ఎవరు ఏమనాలి? 119వ కీర్తన అనాలి. గుర్తుంచుకోండి, అధ్యాయం అనకూడదు. ఇది ఒక కీర్తన. మొదటి అధ్యాయము 2వ వచనం అనకూడదు. మిగిలిన వాటికి అలాగే మాల్కొచ్చు. 2 సమయాలు 2వ అధ్యాయం 3వ వచనం, పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. కానీ కీర్తన దగ్గరికి వచ్చేటప్పటికి మొదటి కీర్తన 4వ వచనం, 2వ వచనం. 119వ కీర్తన 5వ వచనం. ఇక నుంచి మీ వర్షన, మన వర్షన, నా వర్షన, మీ వర్షన దీంట్లో మారాలి. కీర్తన దగ్గరికి వెళ్ళేటప్పటికి అధ్యాయం అనే మాట వాడకూడదు, కీర్తన అనే మాట మాత్రమే వాడాలి. బైబిల్ గ్రంథంలో కీర్తనలు మరెక్కడైనా ఉన్నవా? చాలామంది కీర్తన గ్రంథంలోనే ఉన్నవి, మిగిలిన గ్రంథాల్లో ఎక్కడా లేవంటారు. కీర్తన అనే పదం 12 సార్లు, కీర్తనలు అనే పదం 66 పుస్తకాల్లో 12 సార్లు ఉందండి. కీర్తన అనే పదం 60 సార్లు రాయబడింది బైబిల్ గ్రంథంలో. కీర్తనలు అనే పదం 66 పుస్తకాల్లో 12 సార్లు అయితే కీర్తన అనే పదం బైబిల్ గ్రంథం మొత్తంలో 60 సార్లు రాయబడింది. దేవునికి ఉన్న పేరు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనం ప్రకారం కీర్తనీయుడు. మిగిలిన పుస్తకాల్లో ఉన్న కీర్తనలు చూసుకుంటే మీకు నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వచనం, నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇది 1 నుంచి 21 వరకు ఉన్న వచనాల్లో ఉంటుంది. వాళ్ళు ఈ కీర్తన పాడిరి అని రాయబడింది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఈ కీర్తన పాడారంట. మరి కీర్తనల గ్రంథంలోనే కీర్తనకి ఎక్కడా లేవా అంటే ఉన్నాయి. ఎక్కడ ఉంది? నిర్గమకాండంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 31:19లో కూడా మీరు కీర్తన వ్రాసి ఇజ్రాయేలీలకు నేర్పుడి, కంఠోపాదముగా దానిని చేయించి పాడించాలి. ఎందుకు కంఠోపాదం చేయించాలి అంటే కీర్తనకున్న స్పెషాలిటీ మీరు గుర్తుంచుకోండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతను చేయునదంతయు. ఇది బట్టి పట్టాలి అవసరం లేదా? కీర్తన అనేది కంఠోపాదం చేయాల్సిందే, నేర్చుకోవాల్సింది. కీర్తనలు అలా నేర్చుకోవాలంటండి. ఎందుకు అంటే ఇజ్రాయేలీలకి దేవుడు ఎలా నేర్పించాడు అంటే కంఠోపాతంగానే నేర్పించాడు. ద్వితీయోపదేశకాండం 31:21లో కీడు సంభవించినప్పుడు ఈ కీర్తన వాళ్ళ మీద సాక్ష్యం పలికిద్దంటండి. కీడు సంభవించినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే కీర్తన అందుకుంటారో అదే సాక్ష్యం. అంటే ఏంటి? కీర్తన పాడుతున్నారు అంటే ఏదో స్పెషాలిటీ ఉంది అనే అర్థం ఇజ్రాయేలీ జనాంగం మొత్తానికి తెలుస్తుంది. అందుకని 31:22లో వాళ్ళకి నేర్పించడం అనేది జరిగింది. ద్వితీయోపదేశకాండం 32:1 నుంచి 43 వరకు ఉన్న వచనాల్లో ఈ కీర్తన ఎవరు రాశారు అంటే మోషే గారు రాశారు. మరి ఈ కీర్తన తీసుకెళ్ళి ఆ కీర్తనలో పెట్టలా. ఈ నిర్గమాకాండంలో కీర్తన నిర్గమాకాండంలోనే ఉంది. 150 కీర్తనలో ఉన్న కీర్తనలు 150లోనే ఉన్నాయి. అవి అక్కడే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. ఓకేనా? ఇంకోటి చూసుకుంటే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో బారాకు ఒక కీర్తన రాశాడు. బారాకు దెబోరా పాట అంటారు దీన్ని. సిసేరాను జయించిన తర్వాత విజయ గీతమే ఈ కీర్తన. మరి ఈ కీర్తన ఆ కీర్తనలో లేదు. మరి బైబిల్ గ్రంథంలో కీర్తనలు వేరే ఎక్కడైనా ఉన్నాయి? కీర్తనలోనే ఉన్నాయంటే వేరే చోట కూడా ఉన్నాయి. 2వ సమూయేలు గ్రంథం 3:33 చూసుకుంటే రాజు అబ్నేరుని గురించి శోక కీర్తన కట్టిరి. శోక కీర్తన అంటే రాజుగారు మరణించడం వల్ల కీర్తన రాయడం అనేది జరిగింది. జనులందరూ ఆ కీర్తన విని మరి ఎక్కువగా ఏడ్చారని రాయబడింది. జనులందరూ ఆ కీర్తన విని ఏం చేశారండి? మరి ఎక్కువగా
ఏడ్చిరి. ఇప్పుడు చెప్పండి, బైబిల్ గ్రంథంలో కీర్తనలు ఎక్కడెక్కడ ఉన్నాయండి? బైబిల్ గ్రంథంలో కీర్తనలు ఇంకెక్కడ ఉన్నాయండి మీకు? సమూయేలు గ్రంథంలో ఆవిడ ఎవరు, అన్న పెనిన్న వాళ్ళు ఉంటారు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం పాడిందంటే ఆవిడ కీర్తనే పాడింది. మీకు కొత్త నిబంధనలు కూడా ఉంటాయండి చాలా, నేను అన్ని చూపించలేదు మీకు, అర్థం అవడానికి 2-3 వచనాలు చెప్పాను. కొత్త నిబంధనలో కూడా కొన్ని చోట్ల కీర్తన పాడిరే అని రాయబడి ఉంటుంది. అంటే కీర్తనలు అనేవి కీర్తనల గ్రంథంలోనే కాదు, మిగిలిన 65 పుస్తకాల్లో కూడా అక్కడక్కడ కీర్తనలు అనేవి ఉన్నవి. వాళ్ళు శోకం గురించి రాసినప్పుడు శోక కీర్తన, దుఃఖం వచ్చినప్పుడు రాసిన కీర్తన దుఃఖ కీర్తన, జయించినప్పుడు జయ కీర్తన, స్తుతించినప్పుడు స్తుతి కీర్తన, క్షమించదన్నప్పుడు క్షమించే కీర్తన. అలా కీర్తనలు మొదట మీకు అందుకని మొదట్లో రకాలు చెప్పాను, 8 రకాలు. ఆ 8 రకాలుగా కీర్తనలు అనేవి ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు జనులందరూ కూడా ఏం చేశారంటే ఆనాడు శోక కీర్తన విని మరీ ఎక్కువగా ఏడ్చాడు. ఇప్పుడు చెప్పండి, బైబిల్ గ్రంథంలో కీర్తనలు ఎక్కడెక్కడ ఉన్నాయండి? 66 పుస్తకాల్లో అక్కడక్కడ కీర్తనలు ఉండడం అనేది జరిగింది. మీరు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1-10 వచనాలు చూసుకుంటే హన్నా ప్రార్థన చేసింది దేవుడికి. దీన్ని స్తోత్రాత్మక కీర్తన అంటారు. 2వ సమూయేలు 22వ అధ్యాయంలో దావీదు స్తోత్రం చేస్తూ కీర్తన రాశాడు. అది కీర్తనల గ్రంథం 18తో దాదాపు ఒకేలాగా ఉంటుంది. కీర్తన గ్రంథం 18వ కీర్తన, 2వ సమూయేలు 22వ అధ్యాయం రాయబడిన కీర్తన 2 కూడా సేమ్ టు సేమ్. సొలొమోను గారు మొత్తం 1005 కీర్తనలు రాశాడంట. పాపం ఒక కీర్తన మాత్రమే కీర్తనలో పెట్టారు, అయిపోయిన ఒక్కటి కూడా లేదు. సొలొమోను గారు ఎన్ని కీర్తనలు రాశారు? మొదటి రాజులు 4:32 అధ్యాయంలో ఉంటుంది. 1005 కీర్తనలు రాశాడు, కానీ 3000 సామెతలు రాశాడు. మన కీర్తనలు కాబట్టి కీర్తనలు ఒకటే చెప్తున్నాను. 1005 కీర్తనలు రాస్తే కీర్తనల గ్రంథంలో ఒకటే పెట్టారు, లేదా 2 పెట్టారంటండి అంతే. యెషయా గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనంలో ఒక కీర్తన ఉంది. యెషయా 38:9-20 వరకు ఉన్న దాంట్లో హిజ్కియా గారు దేవుడిని ప్రార్థించినప్పుడు ఒక కీర్తన ప్రార్థిస్తూ కీర్తన అనేది పాడటం అనేది జరిగింది. అలాగే అనారోగ్యం నుంచి బ్రతికిన తర్వాత కూడా ఒక స్తోత్ర కీర్తన పాడాడంటండి. యోనా గ్రంథం మీరు చూసుకుంటే మత్స్యము కడుపులో ఉన్నప్పుడు ఒక కీర్తన పాడాడంటండి. మత్స్యము కడుపులో 2వ అధ్యాయం 3-10 వచనాల్లో ఉంటుంది. హబక్కు గారు 3వ అధ్యాయంలో ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏమన్నారు అంటే కీర్తన, దేవుని శక్తిని స్తుతిస్తూ పాడిన కీర్తన. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20-23 వచనాల్లో దానియేలు కీర్తన ఉంటుంది. మొదటి దినవృత్తాంతాలు 16:8-36లో దావీదు స్తోత్ర కీర్తన ఉంటుంది. ఇలా చూసుకుంటే మొత్తం 30-60 మధ్యన ఉంటాయండి విడిగా. కీర్తన గ్రంథంలో 150 ఉంటే అవి కాక మిగిలిన 30 నుంచి సుమారు 60 ఉంటే లోకాసువార్త 2వ అధ్యాయం 29-32 వరకు ఉన్న వచనాల్లో కూడా ఒక కీర్తన ఉంటుంది యేసు జననానికి ముందు. తర్వాత ప్రకటన గ్రంథం 5:15లో స్వర్గానికి సంబంధించి లేదా పరలోకానికి సంబంధించి ఒక కీర్తన అనేది రాయబడింది. దీని ప్రకారం చూస్తే కీర్తనలు అనేవి కీర్తనల గ్రంథంలోనే కాదు, మిగిలిన 65 పుస్తకాల్లో కూడా అక్కడక్కడ కీర్తనలు అనేవి ఉన్నవి. తర్వాత భాగం అండి, కీర్తనలో యేసుక్రీస్తు గురించి ఉన్నదా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో యేసుక్రీస్తు కొత్త నిబంధనలో ఉంటాడు, కానీ పాత నిబంధనలో యేసుక్రీస్తు ఉంటాడు. ఎందుకంటే అప్పుడు లేడు కదా ఆయన అంటారు చాలామంది. మీకు పరమగీతం అనే గ్రంథాన్ని వివరించినప్పుడు చెప్పారు. పరమగీతం మొత్తం ఎవరి గురించి రాయబడిందంటే, సామెతల గ్రంథం దేవుని గురించి రాయబడిందంటే యేసుక్రీస్తు గురించి. కీర్తనల గ్రంథంలో కూడా చాలా చోట్ల యేసుక్రీస్తు గురించి రాయబడింది. మీరు ఒక్కసారి లోకాసువార్త 24-44 ఒకసారి చదివితే మీకు అర్థమైందండి. పిల్లలందరూ కూర్చోవాలి. లోకాసువార్త 24-44. లోకాసువార్త 24వ అధ్యాయం 44వ వచనం. లోకాసువార్త ఆయన మోషే ధర్మశాస్త్రములోను అంటే యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలు ఎక్కడెక్కడ రాయబడింది? ఎక్కడెక్కడ రాయబడింది? ధర్మశాస్త్రం అంటే పంచకాండాల్లోను, ప్రవక్తల గ్రంథాలు అంటే పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఉన్నారు, కీర్తనలలోను. ఆయనే చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? నా గురించి నన్ను గూర్చి కీర్తనల గ్రంథంలో యేసుక్రీస్తు గురించి రాయబడిందని, యేసుక్రీస్తు ప్రభులు వారే భూమి మీద బ్రతుకున్నప్పుడే
చెప్తున్నాడు ఏమని? కీర్తనలో నన్ను గురించి రాయబడింది అని. అపోస్తల కార్యాలు 1:20 కీర్తనల్లో యోధా గురించి కూడా రాయబడింది. అతని పొలము, అతని ఉద్యోగం వేరొకడు తీసుకున్నాడు. అంటే యోధా గురించి కూడా రాయబడింది కీర్తనలో, యేసుక్రీస్తు గురించి కూడా రాయబడింది. అపోస్తల కార్యాలు 13:35 కూడా అదే విషయం రాయబడింది. 150లో 25 కీర్తనలు యేసుక్రీస్తు గురించి రాయబడినాయండి. 150 కీర్తనలు మన బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో ఉంటే 25 కీర్తనలు ఎవరి గురించి రాయబడినాయి అంటే యేసుక్రీస్తు గురించి రాయబడినవి. అంటే 6 భాగాల్లో ఒక భాగం. 150 అంటే 6 భాగాలు చేసుకుంటే 6 25 కదా. ఒక భాగం యేసుక్రీస్తు గురించే రాయబడింది. యేసు జననం గురించి రాయబడింది, జీవితం గురించి రాయబడింది, శ్రమల గురించి రాయబడింది, మరణం గురించి రాయబడింది, పునరుద్ధానం గురించి రాయబడింది, రాజరికం గురించి కూడా రాయబడింది. ఓకేనండి. క్రీస్తు గురించి కీర్తనలో ఉందా? ఉంది. ఆయనే కొత్త నిబంధనలో చెప్పాడు. ఏదైతే చెప్పాడో అదే కీర్తన గ్రంథంలో మనకి ఉంది. ఎన్ని వచనాల్లో, ఎన్ని అధ్యాయాల్లో ఉందంటే సుమారు 25 అధ్యాయాల్లో క్రీస్తు గురించి రాయబడింది. పాత నిబంధనలు ఎక్కడికి మీరు వెళ్ళినా క్రీస్తు లేకుండా మాత్రం ఉండదు. తర్వాత పార్ట్ అండి, కీర్తనలు ఎప్పుడు పాడాలి? కీర్తనలు ఎప్పుడు పాడాలి? ఆధారం చూపించాలండి, బైబిల్ ఆధారం చూపించాలి. ఒకసారి అందరూ చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. కీర్తనలు ఎప్పుడు పాడాలి? మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. కష్టం వస్తే దేవుడికి ప్రార్థన చేయాలి. మీరు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, కష్టం వచ్చిన వెంటనే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, నా గురించి ప్రార్థన చేసేయండి అంటారు. ఇది చాలా రాంగ్ అండి. ఆయన కూడా ఎందుకు చేసేస్తాడంటే, నువ్వు ఎంతో కొంత డబ్బులు ఇస్తావు కదా, అందుకే చేసేస్తాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఏముందో చూసుకోండి. ఇప్పుడు ఒక 4 సంవత్సరాల క్రితం ఒక పిల్లవాడు పరీక్షకు వెళ్తూ నా దగ్గరికి వచ్చాడు. సార్ కొంచెం పరీక్షకి వెళ్తాను, ప్రార్థన చేయండి అన్నాడు. నేను తర్వాత చేస్తాను, వెళ్ళిపో అన్నా. కాదు, ఇప్పుడే చేయాలన్నాడు. నేను చేయనని చెప్పేసాను. ఏం చేయను ప్రార్థన? ఏ రోజు చర్చికి రాలేదు నువ్వు, ఏ రోజు బైబిల్ చదవలేదు, వీడు బాగా రాసేయాలని ప్రార్థన చేయనా? ఆయన నా చెంప చెల్లు అనిపిస్తాడు. అంతేనా? ఉదాహరణకి మన ఎమ్మెల్యే గారు ఉన్నారండి. ఎమ్మెల్యే గారు మనం జెండా పట్టుకుని ఎలక్షన్లో బాగా తిరిగాడు, కాస్త వీడికి చిన్న అవసరం ఉంది అని అంటే ఆయన అంటాడు, ముక్కు మొహం తెలియని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి ఈయనకి ఇల్లు రాసేయండి అన్నాం అనుకో, యారా ఈ ఇంటి మీద జెండా కట్టుకున్నాడా, ఎప్పుడన్నా మనం చూసాడు, అసలు నా వెనకమాల ఎక్కడైనా తిరిగానని అడుగుతాడు. అడగడ ముందు నువ్వు పోరా బయటకు అంటాడు అంట. అలా చేసేవాళ్ళు ఉన్నారండి, చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని ఏమంటారు అంటే బైబిల్ భాషలో దొంగ బోధకులు లేదా అబద్ధ బోధకులు అంటారు. బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పండి? ఎవరికైనా శ్రమ సంభవించిన, ఎవరికి చెప్పొద్దు. చక్కగా ప్రార్థన అంటే ఏంటి అర్థం? దేవుడికి చెప్పు. గాయపరిచేది ఆయనే, స్వస్థపరిచేది కూడా ఆయనే. ఎవ్వరూ స్వస్థపరచలేరు. గాయపరిచిన ఆయనే, స్వస్థపరచడు. కాబట్టి మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన చక్కగా మోకరించి దేవుడికి ప్రార్థన చేసుకోండి. తర్వాత సంతోషం కలిగి, మనకి సుఖ దుఃఖాలు జతగా ఉంటాయి జీవితానికి. ఎప్పుడు జీవితం అంతా సుఖమే ఉండదు, ఎప్పుడు జీవితం అంతా కష్టమే ఉండదు. సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. సంతోషం ఉంటుంది, అలా ముందుకు వస్తుంది, వెనక్కి వస్తుంది, వెనక్కి వస్తుంది, ముందుకు వస్తూ ఉంటుంది. దుఃఖం వస్తే దేవుడికి ప్రార్థన చేయి, సంతోషం వస్తే కీర్తనలు పాడుడి. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఉదాహరణ, మన ఎక్కువ మంది స్నానం చేసేటప్పుడు పాటలు పాడుతుంటారు. ఏంటి అర్థం? మంచి సంతోషంగా ఉన్నప్పుడు పాడు కీర్తన, దుఃఖంగా ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేయి. ఇది బైబిల్ గ్రంథం మనకి నేర్పించింది. మీకు బుద్ధిమంతులు ఎవరు అంటే ఏం చెప్తారండి? ఈ లోకంలో బుద్ధిమంతులు ఎవరు? బుద్ధిమంతులు ఎవరు? ఈయన ఎవరిని ఏమి అండండి, ఈయన బుద్ధిమంతుడు అంటారు సమాధానం చాలామంది. బుద్ధిమంతులు ఎవరు? బైబిల్ గ్రంథం మనకి సామెతల గ్రంథంలో ఉంటుంది 15:29లో, బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. బైబిల్ ఇచ్చిన అర్థం ఏంటి? ఇదిగో నేను ఈ మార్గంలో వెళ్తే స్వర్గానికి వెళ్తాను, ఇక నేను ఈ మార్గంలో వెళ్తే
స్వర్గానికి వెళ్తాను. నేను ఈ చూపు చూస్తే స్వర్గానికి వెళ్తాను. ఈ పని చేస్తే నేను స్వర్గానికి వెళ్తాను. ఈ నడక నడిస్తే నేను స్వర్గానికి వెళ్తాను. ఇదిగో నేను ఈ పని చేస్తే స్వర్గానికి వెళ్ళను. నేను ఈ పని చేస్తే నరకానికి వెళ్తాను. బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమున నరకమును తప్పించుకొనవలెనని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. నేను ఈ మార్గంలో వెళ్తే స్వర్గానికి వెళ్తాననే ఐడియాతో నడుచుకునేవాడే బుద్ధిమంతుడు. ఎవరిని ఏమన్నాడు బుద్ధిమంతుడు కాదు. బైబిల్ ఇచ్చిన అర్థం ఏంటి? బుద్ధిమంతుడు అంటే ఎవరు? క్రిందనున్న నరకాన్ని తప్పించుకొనవలెనని పైనున్న స్వర్గానికి వెళ్ళడానికి ఏ మార్గం అయితే బాగుంటుందో ఎన్నుకుని దాంట్లో నడిచేవాడే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పైనున్న పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. జీవ మార్గంలో నడుచుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, కీర్తనలు ఎప్పుడు పాడాలి? ఎవ్వరు ఏది చెప్పినా బైబిల్ గ్రంథంలో బేస్ ఉంటేనే నమ్మాలి. మీరు ఏం చేయాలి? సంతోషం కలిగినప్పుడే కీర్తనలు పాడాలి. కీర్తనలు పాడమన్నారు కానీ ఏది పడితే అది పాడేయకూడదండి. మళ్ళీ నేను సొంతంగా కీర్తనలు రాసేసుకుని మీరు సొంతంగా రాసేసుకుని పాడేయడం కాదు. దానికి కూడా చిన్న విషయం ఉంది. ఏంటంటే చూసుకోండి, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. కీర్తనలో ఏముండాలి అంటే హెచ్చరిక ఉండాలి. హెచ్చరికతో కూడినదై ఉండాలి. కొలస్సీ పత్రిక 3:16లో బోధ ఉండాలి, బుద్ధి ఉండాలి. మనం ఒక కీర్తననే పాడుతున్నాము అంటే దాంట్లో ఏముండాలి? హెచ్చరిక ఉండాలి, బోధ ఉండాలి, బుద్ధి రావాలి. బుద్ధి చెప్పేదై ఉండాలి. మొదటిది హెచ్చరికతో కూడినదై ఉండాలి. రెండోది బోధించేదై ఉండాలి. మూడోది బుద్ధి చెప్పేదే ఉండాలి. ఈ 3 కీర్తనలకు ఉండాలండి. నేను ఆ 3 క్వాలిఫికేషన్స్తో ఒక 10 కీర్తనలు రిలీజ్ చేశాను. వాక్యానుసారమైన పాటలు. పాటలు అనకూడదు కదా మరి. వీటిని ఏమనాలి అంటే కీర్తనలనే అనాలి. ఒక్కసారి విందాం. ఇప్పుడు మీరు వినే కీర్తనలో బోధ ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ సంబంధమైన హెచ్చరిక కూడా ఉంది. మొదటి కీర్తన ఏంటంటే దేవుని ధర్మశాస్త్రము ఎటువంటిది యథార్థమైన 19:7 వచనం ప్రకారం రాయబడిన రెండోదండి. 2వ అధ్యాయంలోంచి రాశాను. దేవుని ధర్మశాస్త్రము నందు ఆనందించు. 3వది దేవుని వాక్యం గురించి. 4వది దేవుని వాక్యంపై నమ్మిక. 5వది భయమును పుట్టించుచున్నది. 6వది నేను నమ్ముకొని నా దేవుడే పిల్లలు నాకు ఆశ్రయము. 7వది భయపడను నేను భయపడను. ఈ 7 పాటలు కూడా మామూలు పాటల మ్యూజిక్కి ఈ పాటల మ్యూజిక్కి తేడా ఉంటుందండి. ఇక్కడ కానీ డీజే బాక్సులు పెడితే అదిరిపోతాయి. అలా డీజే క్వాలిటీలో చేసిన పాటలు దడలాడుతుంటారు. 2 బాక్సులు ఇక్కడ పెడితే డీజే క్వాలిటీలో. ఎందుకంటే అలా ఉండాలి కీర్తన వేరు, సాంగ్స్ వేరు, పాటలు వేరు. ఒక్కసారి ఒక 2 నిమిషాలు పెడతాను, అందరూ వినండి. ఆల్బమ్ 1లో మొదటిది యథార్థమైనది మొదటిది. దేవుని ధర్మశాస్త్రం నందు రెండోది. యథార్థమైనది వాక్యం మూడోది. భయపడను నేను భయపడను అనేది 4వది. భయమును పుట్టించుచున్నది 5వది. నేను నమ్ముకున్న దేవుడు 6వది. భయపడను నేను భయపడను దేవుని రెక్కల కిందే నాకు ఆశ్రయం అనేది 7వ పాట. 2వ ఆల్బంలో దేవునికి అసహ్యులు, దేవునికి అసహ్యమైనవి, దేవునికి ఇష్టలు, అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఒక్క 2 నిమిషాలు వేసి తర్వాత భాగంలోనికి వెళ్తాను. కీర్తనలు ఒక్కసారి వినండి ఎలా ఉంటాయి. కీర్తనలో పల్లవి చరణం అనేది రావు. ఇవన్నీ నేను ఒక 6 నెలల ముందే రెడీ చేసుకున్నాను. యథార్థమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము. యథార్థమైనది న్యాయమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము. న్యాయమైనది సత్యమైనది
మొత్తం 50 కీర్తనలు తొందరలో రిలీజ్ చేసేస్తాను. ఇవి మాత్రం మీరు బాగా నేర్చుకోవాలండి. పాటలు అంతగా నేర్చుకునే కీర్తనలు మాత్రం బాగా నేర్చుకోవాలి. ఇది దేనికి సంబంధించిన కీర్తన? నేను 8 రకాల కీర్తనలు ఉన్నాయని చెప్పాను. ఇది ధర్మశాస్త్రానికి సంబంధించిన కీర్తన. ఇది దేవుణ్ణి మహిమపరిచే కీర్తన. ఓకేనా? సత్యమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము, సత్యమైనది నమ్మదగినది, నమ్మదగినది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము, నమ్మదగినది నిర్మలమైనది, నిర్మలమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము, నిర్మలమైనది నిర్దోషమైనది, నిర్దోషమైనది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము, నిర్దోషమైనది